వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు. 1000 స్తంభాల దేవాలయంలో బీఆర్ఎస్ నేతల ప్రార్థన. పెద్దపల్లి జిల్లా రామగుండంలో వర్ష బీభత్సం. ఇళ్లలోకి చేరిన వరద నీరు. పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం. కడెం ప్రాజెక్టు పరిసరాల్లో అప్రమత్తమైన అధికారులు. అత్యవసర పరిస్థితులపై అవగాహన కార్యక్రమం. రెడ్ జోన్ గా రామగుండం. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ హనుమకొండలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకుడు బుక్యా జంపన్న ఆధ్వర్యంలో 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశారు. భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతున్న శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు మర్చిపోయారని, రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న వర్షానికి ఇళ్లు నీట మునుగుతున్నాయని మండిపడ్డారు. సమస్య వచ్చినప్పుడల్లా తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని, లోతట్టు ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే, మేయర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. లిమిట్స్లో లాస్ట్ నైట్ నుంచి కంటిన్యూస్గా రేపాలు వస్తూ ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. మన దగ్గర కూడా అది రెడ్ జోన్ కింద క్రియేట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ రిపోర్ట్ ప్రకారం. సో ఇక్కడ కార్పొరేషన్లో పబ్లిక్కి ఒకటి అప్పీల్ అండి, ఎవరు కూడా బయటకి రావద్దు. అసలు వాళ్ళకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం కార్పొరేషన్లో కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంటుంది, అది కూడా మేము షేర్ చేస్తాం. వాళ్ళకి కాల్ చేసి ఇమ్మీడియట్గా మేము మా స్టాఫ్ పంపించి వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంటైర్ ప్రజలకు పోలీస్ వారు మరియు రెవెన్యూ అండ్ మన మున్సిపాలిటీ వారి హెచ్చరిక ఏంటంటే ఈ 3 రోజులు వర్షం వస్తుంది కాబట్టి దయచేసి ఇండ్ల నుంచి
ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. మీ ఇండ్ల పాతిండ్ల వారు వారి గోడలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఆపద వచ్చినా మా 100 నంబర్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మా ఏసీపీ రమేష్ గారు అండ్ ఇంద్రసేనారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి టీం అంతా రెడీగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం మీకు చూసినా మీకు వచ్చినా కానీ ఎమ్మటే 100కు డైల్ చేసి ఈ వివరాలన్నీ చెప్పండి. ఇమ్మీడియట్గా పోలీస్ సహకారం పొందండి. దయచేసి మరొక్కసారి విన్నవిస్తున్నా, ఈ 3 రోజులు ఎవ్వరు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా నిన్న రాత్రి 9 గంటల నుంచి కంటిన్యూస్గా వర్షం విపరీతంగా రావడం వల్ల అనేకమైన ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది నుంచి బయటికి రావద్దని చెప్పేసి కోరుతూ ఉన్నాం. దయచేసి పైంక్ లైన్ మోరీ కానీ 2A మోరీ దగ్గర కానీ పూర్తి స్థాయిలో నీరు నిండిపోయి కనీసం 2 వీలర్ కానీ కార్లు కానీ రాని పరిస్థితి ఉన్నది. ఎవరన్నా అక్కడికి పోతే ప్రమాదమయ్యే పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలందరూ కూడా ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇళ్లలో కూడా ఏదైతే పురాణంలో దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద పెట్టిన పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా చాలా వరకు కూలిపోయి ఉన్నాయి. అక్కడ కూడా ఎవరు ఏదన్నా వెంటనే ఇబ్బంది ఉంటే మున్సిపల్ కార్పొరేషన్కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా అనేకమైన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ దగ్గర కూడా కాంపౌండ్ వాల్ మొత్తం కూడా కూలిపోయి అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. RFCL దగ్గర దాదాపుగా కాంపౌండ్ వాల్ అంతా కూలిపోయి అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ అలాగే పోలీసు మొత్తం కూడా తొందరగా అక్కడ ఉన్న చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నాం. కమిషనరేట్కు సంబంధించినది కూడా చాలాపల్లి ఆ ప్రాంతం అంతా కూడా క్యాష్వే మొత్తం కూడా నిండిపోయి. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను NDRF బృందం పరిశీలించింది. ప్రాజెక్టు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు వరదలు సంభవించే పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని NDRF కమాండర్ మన్మోహన్ యాదవ్ ప్రజలకు సూచించారు. NDRF నుంచి వచ్చారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ప్రిపరేటరీ. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవగా పలు ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరింది. పరిస్థితిని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, DCP రామరెడ్డి, మేయర్ మహంకాళ స్వామి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 9వ డివిజన్ మాది లెలిన్ నగర్ అండి. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఏ కార్పొరేటర్ వచ్చినా కానీ ఈ వార్డును అసలు ఎవరు పట్టించుకోరు. డ్రైనేజీలు జాము, లైట్లు లేవు, రోడ్లు లేవు, ఏ పని ఏ కార్పొరేటర్ పట్టించుకోరు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే బాధపడతాము. చీకటి సాయంత్రం అయితే ఈ వాడంతా చీకటి భయం. లోపలికి ఏ పిల్లలు రావాలన్నా ఎవరు రావాలన్నా కానీ భయపడతారు. ఇది మా బాధ. కోరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నాము. అయ్యి అందరూ అసలు మా దిక్కు అసలు వచ్చే రాడు, ఒకటే చూడడు, ఏం చూడడు. ఫోన్ కూడా చేసినా కానీ పట్టించుకోడు. ఏంటిది ఈ బాధ మాకు? ఇల్లు కూలిపోతుంది, ఇల్లు కూడా కూలిపోయినట్టు ఉన్నది. ఏది పట్టించుకోడు, ఏది మాకు సాయం చేయడు. మేము ఏది కోరి వేసుకున్నాం. మేము పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేస్తూనే ఉన్నాము. ఓట్లు వేసినందుకు కూడా మాకు అసలు పట్టించుకోవడం లేదు. యువందరూ అయితే అసలే పట్టించుకోడు, ఒక మాట కూడా విన్నాడు ఆయన. యువందరూ కాదు, గత 5 సంవత్సరాల క్రితం పులందరూ కూడా 5 సంవత్సరాలు ఆయన ఏర్పడి పడ్డాము. ఆయన కూడా పట్టించుకోవాలి. ఏ కార్పొరేటర్ వచ్చినా కానీ పట్టించుకుంటలేరు. మాకు ఎంత వనవాసం అవుతుందో, ఎంత బాధ అవుతుందో, తడిసిపోతున్న పిల్ల జల్లాలతో. ఇది మా సమస్య. తినాలా లేదా? మా పరిస్థితి ఏంటి? అనారోగ్య పాలైపోతున్నాం మేము. చిన్న పిల్లలతోని, ప్రెగ్నెన్సీ లేడీతోని, చిన్న పిల్లలతోని బతుకుతున్నాం ఇక్కడ. మరి ఏంటి ఈ సమస్య? ఎప్పుడు తీరుతుంది? ఎవరు వస్తారు? కమిషనర్ మేడంకు దండం పెడుతున్నాం. మేడం గారు, మీరు కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు కొంచెం సాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి, మాకు కొంచెం ఈ బాధ నుంచి విముక్తిని కలిగించండి. ఎమ్మెల్యే గారు అన్న మక్కన్ సింగ్ అన్న, ఇగో మేము మీ పార్టీ చిన్నప్పటి నుంచి మీకు మేము వేస్తూనే ఉన్నాము. ఇగో మా పరిస్థితికి ఇట్లున్నది. ఈ బాధలు, ఈ కష్టాల నుంచి మాకు విముక్తిని ప్రసాదించండి అన్న మక్కన్ సింగ్ అన్న.
నేను నా పోలీస్ సిబ్బంది ఏసీపీ గారు డీసీపీ గారితో కలిసి ఈ వరుస అఫెక్టెడ్ ఈ వీరపల్లి విలేజ్ గోదావరి ఖని చూసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఈ గోదావరి పక్కన ఉన్న ఈ విలేజ్ కొన్ని ఊర్లో కొన్ని ఇల్లులో కూడా వాటర్ వస్తుంది. అది మనం పరిశీలన చేసి ఇక్కడ అవసరం ఉన్న సౌకర్యం ఇక్కడ ఇన్ష్యూర్ చేస్తున్నాము. మెయిన్గా ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ ద్వారా వాటర్ రిలీజ్ చేసిన ఇక్కడ వస్తుంది అట్లా లోకల్ విలేజర్స్ వాళ్ళు అందరు చెప్తున్నారు. మేము వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ 24/7 సర్వేలెన్స్ పెట్టి పబ్లిక్కి ఏమి ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో నమ్మకం ఇచ్చి మేము పర్ఫెక్ట్గా ఇక్కడ అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ష్యూర్ చేస్తాము. థ్యాంక్ యూ. వర్షాకాలం ఈ వానల కంటే వాన నీళ్ళు కాదు ఇవి. ఇక్కడ ఎత్తై ఉన్నది, ఆ ఎత్తై గోడ ఊలింది. ఆ గోడ ఊలకు 5 నిమిషాలు కాలే. 5 నిమిషాల వరకు మొత్తం ఇల్లు రెండిపోయి మాకు ఇంట్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి. మరి ఈ వాన నీళ్ళు కాదా ఎత్తాయి, మాకు ఈ ఊరు లేపరు. ఏంది బాధ, మాకు ఎండాకాలం ఈ బాధే, వానాకాలం ఈ బాధే. మరి ఊరు లేపమంటే ఊరు కూడా లేపరు అవుతుంది. మమ్మల్ని ఎందుకు మేము బతకాలా సావాలా? మేము ఈ ఊరు లేపమంటే అట్లా లేపుతారు ఎవరి పరిస్థితి వాళ్ళే చూసుకుంటారు. కానీ ఈ వానకు గోడ దగ్గరకుండా ఎక్కువ గోడ దగ్గర ఉన్నది. మరి ఎవరన్నా పట్టించుకుంటారా? ఎవరన్నా వస్తారా? ముందుకు వస్తారా? ఇప్పుడు 2 గంటలు అవుతుంది. ఇప్పుడు నీళ్ళకు ఇంట్లో కూడా సద్దాం మేము సావు చెప్తారు. ఎప్పుడు చెప్తారో చెప్పండి. మాకు ఏంది వస్తే ఏంది? ఎవరు వచ్చి ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చెప్తలేరు. అందరూ ఫోన్ చేశారు, అందరూ ఫోన్ చేసి చూసిపోతారు. కానీ ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చుకోలే. వస్తున్నారు, అందరూ చూస్తారు, పోతారు. మరి ఇంకెవ్వరు రాలే, ఎవరు ఏం చేయలేదు. ఇప్పటికి 2 గంటలు 3 గంటలు అవుతుంది. ఈ నీళ్ళు అలాగే ఇట్లా ఇంత ఉండలేకపోతున్నాయి. ఒక కన్నుడు కాలు కన్నకెళ్ళి వస్తున్నాయి నీళ్ళు. అంతకుముందు ఒక చుక్క నీళ్ళు సుక్క రాకపోయి ఎంత వర్షం పడ్డా నీళ్ళ సుక్క రాలే మాకు. ఇప్పుడు ఎప్పుడే గోడ ఊలే నీళ్ళు అన్నిటి వచ్చినాయి మాకు. ఆ గోడ ఊలకపోతే నీళ్ళే రా. గోడ ఊలక 10 నిమిషాలు కాలే. 10 నిమిషాల వరకు నేను పాల ప్యాకెట్ పోయిన షాపుకి పోయేంత వరకు ఇల్లు రెండింది. అంతకుముందు నీళ్ళ సుక్కలేదు మాకు. 10 నిమిషాల వరకు గోడ ఊలి. అది తిప్పుకొని గిన్నె నిలబడి తిప్పునే ఉంది గోడ. ఆ గోడ ఒక్కసారి ఇటు కూలింది, తిప్పు అన్నది. ఎక్కడన్నా గోడ కూలిందని చెప్పి అటు చూసినా ఇటు చూసినా ఏడలేదు. మరి అటే గోడ కూలిందని చెప్పి గిన్నె కుర్చీ ఎత్తుకొని నిలబడి చూసిన. ఇక్కడ చూసే వరకు గోడ మొత్తం కూలి వరద వస్తూనే ఉన్నది. ఇక తెలంగాణలో ఉచిత బస్సు పథకంతో తమ జీవనోపాధి దెబ్బతిందని ఓ ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ పథకం అమలైన తర్వాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారిందని వాపోయారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన 3 ఏళ్లు గడిచిన అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ హామీల అమలుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను గమనించారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక? అధ్వానంగా ఉంది పరిస్థితి. ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సు పెట్టినాక మా జీవితాలలో వెలుగు లేకుండా చీకటి అయిపోయింది. మాకు 1000 రూపాయలు సంపాదించోడు కూడా 500 కూడా రావడం లేదు. మా భార్య పిల్లలు పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓలా ఊబర్లు పెట్టాడు, డిస్టిక్ ఆటోలను పంపించాడు సిటీలోకి. వాళ్ళకు మాకు గొడవలు సృష్టించాడు. సమస్యల పరిష్కారం చేస్తలేరు మేము గవర్నమెంట్. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు అయింది. ఏమి లేదు. వేసిన గొంగడ అనే ఉంది. రాష్ట్రం చేసి అప్పుల పాలైంది. ఇప్పుడు ఏమంటారు అంటే మార్పు అన్నారు. గెలిపించారు రేవంత్ రెడ్డి రావాలన్నారు. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి? గెలిపించినాం, మేము నమ్మినాం. యువకుడు కదా మార్పు చేస్తాడని నమ్మినాం. రాష్ట్రం అప్పుల పాలవుతుంది. ఏం చేస్తాడో లేదు. ఎక్కడికైనా పోతే మీకు పైసలు ఇద్దామని చూస్తే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు. మరి నేనేం చేయను అంటాడు. ఎవరు? ఆయన చెప్పుకున్నాడు రాష్ట్రం అప్పుల పాలైంది చెప్పుకున్నాక ఇంకోటి అప్పులు ఇవ్వమంటే ఎట్టిస్తాడు? నాకు సంపద సృష్టించమను, సంక్షేమాలు ఇవ్వమను. ఎవరో వద్దంటలేరు. ఫ్రీ బస్సు పెట్టమను, ఫ్రీ విద్యుత్ పెట్టమను, ఫ్రీ కరెంట్ ఇవ్వను. ఇంకా మొగళ్ళకు కూడా మటన్, చికెన్, మందు ఫ్రీ ఇవ్వను. ఆయనకు పోస్ట్ వచ్చింది, ముఖ్యమంత్రి పోస్టు. ఆయన ఫ్రీ, మేము ఫ్రీ. సాయంత్రం అయితే ఆయన మేము మంది అవుతాం కూర్చొని అందరం. అప్పుడు ఆయన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అప్రపాలు అవుతుంది. అన్ని ఫ్రీ. అన్ని ఫ్రీ పెట్టి కథ అంట. మటన్, చికెన్, మందు కూడా ఫ్రీ పెట్టవను. మొగల్లో కూడా ఫ్రీ బస్సు పెట్టవను. రాష్ట్రాన్ని అమ్మేసేవను. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు దోచుకొని పోయినారు. వీళ్ళు మన రాష్ట్రంలో వీళ్ళు దోచుకనికి తయారైనారు. వాళ్ళ జీతాలు, వాళ్ళ జీతభత్యాలు వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మమ్మల్ని సంకనాకి ఇచ్చినారు. కాంగ్రెస్ మళ్ళా ఇంకా రాదు. వచ్చింది కదా ఇప్పుడు దేశంలో భారతదేశం కాక్రోచ్ జనతా పార్టీ. అటువంటి పార్టీలు కొడితే వీళ్ళకి సరిపోతాయి. వీళ్ళకు అస్సలు పార్టీలు అంటే మహిళలకు ఫ్రీ బస్ పెట్టినా 6,000 మిగులుతానే అంటారు. మహిళలను కోటేశ్వర్లు కాదు, బిచ్చగాలను చేసేస్తాడు. బిచ్చగాలను
ఒక్కొక్కరి తలసరి నెత్తి మీద ఎంత అప్పు ఉందో తెలియదు రేవంత్ రెడ్డికి. సంపద సృష్టించమని సంక్షేమాలు ఇవ్వమను, ఎవడోదని చెప్పలే. వాళ్ళకి సంక్షేమాలు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వమను. మాకు కూడా సంక్షేమ బోర్డు పెట్టాం. 12,000 3 ఏళ్ళు అయింది. 12,000 కాదు కదా, 12 రూపాయలు కూడా ఇవ్వలే. లాస్ట్గా మేము రోడ్డు మీద పడినాం. కిడ్నీలు అమ్ముకొని మా భార్య పిల్లలు పోషించుకునే స్థాయికి వచ్చినాం మేము. కిడ్నీలు అమ్ముకునే పరిస్థితికి వచ్చినాం మేము. పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, అంత దొంగ మాటలు, అంత దొంగ మాటలు, దొంగ లెక్కలు. దొంగ లెక్కలు చేస్తే ఇంత దొంగ లెక్కలే. అంటే 2034 వరకు ఉంటాడు. 2034 2029 వరకు ఉంటాడో లేదో తెలియదు. ఆయన భవిష్యత్తు ఆయనకు తెలియదు. జాంక్ ఢిల్లీ కూడా రావడం, ఎక్కడో ప్లేట్ ఎక్కడో రావడం, ఆయన పదవి కాపాడుకొని ఇంకా పోవడం రావడం. ఆయన పదవి ఆయన కాపాడుకోను. 2029 వరకు ఎవరు ఉంటాడో, ఎవరు తెస్తాడో, ఎవరు బతుకుతాడో తెలియదు. ఇవాళ ఉన్నోడు రేపు ఉంటాడో, రేపు ఉన్నోడు ఎల్లుండి ఉంటాడో తెలియదు. 2034 వరకు చెప్తాడు ఆయన. ఎట్లా మరి ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు గడుపుతారు? ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు అంతే. ఇంత 2 సంవత్సరాల 4 ఏళ్ళు కాలం గడుపుకుంటాడు, పోతాడు. అంతే. మీ బతుకులు మా బతుకులు రోడ్డు మీద బతుకులు, కుక్క బతుకులను చేసి పెట్టినాడు మా బతుకులు. మేము ఓటేసి గెలిపించుకొని ఏదో మమ్మల్ని మార్పు చేస్తాడు, మాకు భవిష్యత్తు ఇస్తారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తరలించే ముందు ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. జూలై 18న మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఫిర్యాదు ప్రకారం అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడం, దుర్భాషలాడటం, గదిలో నిర్బంధించడం, జుట్టు లాగడం, కత్తితో బెదిరించడం, రహస్యంగా ప్రైవేట్ వీడియో చిత్రీకరించి భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆరోపణలున్నాయి. కేసు నమోదైన తర్వాత పరారేందుకు ప్రయత్నించిన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొంచెం సైడ్ ఇస్తే ఆల్రెడీ ఆన్లో ఉన్నది. చెప్పాలనుకుంటున్నారు ఉదయ్ గారు, ఉదయ్ గారు भाई लोगो प्लीज मैडम प्लीज ఉదయ్ కృష్ణ గారు మొబైల్ ढक्कन लगो ఏమైనా చెప్తారా? మొత్తం మీరు వేధించిన మాట నిజమా కాదా? ప్లీజ్
ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఉదయ్ గారు? ఉదయ్ గారు, ఉదయ్ కృష్ణ గారు, ఏమైనా చెప్తారా? మొత్తం మీరు వేధించిన మాట నిజమా కాదా? రాష్ట్ర అభివృద్ధి అమరావతి కేంద్రంగా నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని నిధులని అమరావతి అభివృద్ధికి వెచ్చిస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగి విభజనవాదం మళ్లీ బలపడే పరిస్థితులు ఏర్పడవచ్చని అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ ఆరోపించారు. మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను నేను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అక్కడ రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది పంపిణీ చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఎంత అనుభవం కలిగినటువంటి మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. అక్కడ మళ్ళీ ఈరోజు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉంది. ఇంకొక రాష్ట్రం ఇవ్వడానికి డిమాండ్ అయినా తర్వాత తరాలు చేస్తారు. ఎక్కడి నుంచి మీరు పొండన్నటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో ఇంకొక రోజు రాదనేది కూడా నేను చెప్పలేను. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మీకు మనం చేస్తున్నాం. ఈ ప్రాంతాలను మీరు నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. మీరు రేపు భోగాపురం తోటి అయిపోయింది ఈ ప్రాంతాన్ని, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మీరు చెప్తారు వేదిక మీద, మాకు తెలుసు. అంతకంటే మీరేం చేయలేదు కనుక. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, 1000 స్తంభాల దేవాలయంలో బీఆర్ఎస్ నేతల ప్రార్థన. పెద్దపల్లి జిల్లా రామగుండంలో వర్ష బీభత్సం, ఇళ్లలోకి చేరిన వరద నీరు, పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం. కడెం ప్రాజెక్టు పరిసరాల్లో అప్రమత్తమైన అధికారులు, అత్యవసర పరిస్థితులపై అవగాహన కార్యక్రమం. రెడ్ జోన్ గా రామగుండం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజంతో. నమస్కారం.